పరేషాన్‌లో ఆ 10 మంది ఎమ్మెల్యేలు. ఎవరా ఎమ్మెల్యేలు అనేది మీకు ఇప్పటికి అర్థమైంది కదా! యెస్. ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందంటే సరే స్టార్టింగ్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మాత్రము పాపం హీరోల్లాగా ఫీల్ అయ్యిండ్రు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి ముందుకొతే గొయ్యి ఎనక్కిపోతే నొయ్యి అంటారు కదా! ఆ చందంగా ఉంది. ఎవరైనా సరే నేనెప్పుడు చెప్తున్నా సెట్టిన్ బస్‌తో పోల్చొచ్చు. ఎట్లుంటదనంటే పార్టీలో చేర్చుకునేటప్పుడు చాలా మంచి మర్యాదలు ఇంటికి కొత్తల్లుళ్ళకి ఎలాంటి మర్యాద ఇస్తారో ఆ మర్యాద ఉంటది. అది 1, 2 సార్లు మర్యాద. ఆ తర్వాత కొత్తల్లుడు కూడా కాస్త పాతయిపోతాడు కదా! సేమ్ అట్లనే ఉంది ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి. ఇప్పుడు అసలు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు బై ఎలక్షన్స్ తప్పే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకరో, ఇద్దరో, ముగ్గురో తప్ప మిగతా వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉందని ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా బై ఎలక్షన్స్ తప్పవు. ఈ భయం రేవంత్ రెడ్డికి ఉందో లేదో కానీ ముఖ్యంగానైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలో అలజడి మొదలైంది. ఇప్పటికే ఒకరిద్దరు ముగ్గురైతే లేదు మేము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్తారు. పాపం వాళ్ళని చూస్తే ఏమనాలో అర్థం కాని పరిస్థితి కూడా ఉంది. జాలిపడాలా? కోప్పడాలా? నవ్వుకోవాలి అర్థం కాని పరిస్థితి. అంటే నిస్సిగ్గుగా అబద్ధం ఆడడం అంటారు. బీఆర్ఎస్‌లోనే ఉంటే మరి 10 మంది ఎమ్మెల్యేల పైన ఎందుకు వీళ్ళు అనర్హత వేటుకు పోతారు? దాదాపు ఒక 500-600 పేజీల మొత్తం వాళ్ళ గురించి మొత్తం రాసి విత్ ప్రూఫ్స్‌తో సహా సుప్రీంకోర్టులో సమర్పించడం జరిగింది కదా! మరి వీళ్ళు పిచ్చోళ్ళా? సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ పైన పోయిండ్రనంటే పిచ్చోళ్ళైతే తప్ప ఎవరు పోరు కదా మరి. కానీ ఈ బేసిక్ విషయం వీళ్ళు మర్చిపోయిండ్రా? లేదు లేదు మేము జస్ట్ మా నియోజక అభివృద్ధి కోసం మాత్రమే కలిసినాం కానీ మేము నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్తారు. ఇది ఎట్లుందంటే ఇక పాడిందే పాటరా పాసుబండ్ల దాసరా అన్నట్టుగా దాన్ని అదే రాగం ఎత్తుకున్నారు. సో ఇంక ఇప్పుడు తప్పదు. ఎంత రాగం ఎత్తుకున్నా బయట సున్నికి ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళు ఎక్కడ దొరకాలో అక్కడ దొరికిపోయారు. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అడ్డంగా దొరికిన దొంగలు అంటారు కదా! ఆ టైపున ఇప్పుడు వీళ్ళంతా రెడ్ హ్యాండెడ్‌గా బుక్ అయ్యారు. ఇప్పుడు దానం నాగేంద్ర అయితే ఏకంగా బీఫామ్ తీసుకొని పోటీ చేసిండు. ఏది పార్లమెంట్ నియోజకవర్గం, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. కడియం శ్రీహరి అయితే ఇక వాళ్ళ కూతురి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడము, దాంట్లో ఆయన ప్రచారంలో పాల్గొనడం, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. లెక్కలు బొక్కలు తీస్తే చాలా ఉన్నాయి. వీళ్ళకు మొన్నటి వరకు ఏమున్నాయంటే చూద్దాంలే స్పీకర్ మన చేతిలో ఉన్నాడే కదా, మన సీఎం చూసుకుంటాడు ఏమవుతుంది లేని అనుకున్నారు. కానీ అన్ని వేళలో ఒకలాగా ఉంటుంది కదా. సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. రెండోది వీళ్ళ పరిస్థితి ఏమైందనంటే పోనీ బై ఎలక్షన్స్ వస్తే వచ్చినాయి, కనీసం ఇళ్ళ మేము గెలుస్తామా అని అంటే ఇక్కడే అసలు మూలిగే నక్క పైన తాటి పండు పడ్డట్టుగా వీళ్ళ పరిస్థితి ఏమైందనంటే ఎట్లుంటుంది, ఓవైపు నక్క మూలుగుతుంటే దానిపైన తాటికాయ పడితే ఎట్లుంటుందో వీళ్ళ పరిస్థితి అట్లుంది. కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తేనే ఈ 10 మందిలో కూడా ఒక్క సీట్ వచ్చే అవకాశం లేదని చెప్పిరట. జనాలు లెక్క తీసి 0 వేసి పంపించారట. ఎవరు చేయించుకుంటుంది? అటు రాహుల్ గాంధీ ఇటు ఇక్కడ మీనాక్షి ఆధ్వర్యంలో కలిపి ఒక సర్వేని చేయించారట. అది సునీల్ కనుగోలు కూడా కాదు, చాలా రహస్యంగా చేయించారట. ఎందుకంటే సునీల్ కనుగోలు అయితే మళ్ళీ ఎక్కడైనా రేవంత్ రెడ్డికి తెలిసి రేవంత్ రెడ్డి మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో సునీల్ కనుగోలు ఏలు పెట్టనీయకుండా ఈ సర్వే చేయించారట. ఏది? మీనాక్షి ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఆ విషయం తెలిసింది. ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మా గతి ఏంది అసలు, మేము బై ఎలక్షన్స్ అయితే ఓడిపోతాం, ఇప్పుడు ఏం చేయాలనేది. అంటే ఇప్పుడు ఇలా కళ్ళ ముందు ఉన్నది ఏంటనంటే తప్పించుకోవాలి. ఎట్లా తప్పించుకోవాలి? పోనీ రేవంత్ రెడ్డితో అవుతుందా? ఆయనే అడ్డంగిరికి ఇచ్చిండు అసెంబ్లీలో. ఎట్లొస్తాయి బై ఎలక్షన్లు, అప్పుడు రాను ఇప్పుడు ఎట్లా వస్తాయి అనేసి. నేను మళ్ళీ అగైన్ ఒకసారి చెప్తాను, బీఆర్ఎస్ విలీనం చేసుకున్నప్పటికీ వీళ్ళు చేర్చుకున్న దానికి చాలా తేడా ఉంది. ఏది ఏమైనా కూడా ఒక పార్టీ నుంచి ఒక సింబల్ మీద గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీలో చేరడం అనేది ఎవ్వరు కూడా దాన్ని ఆక్షేపించరు. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా. కాకపోతే ఆ రోజు బీఆర్ఎస్ ఏంటంటే రాజ్యాంగంలోని ఒక క్లాజ్ ప్రకారము 2/3 మెజార్టీ విలీనం చేసుకుంది. అయితే వీళ్ళు అదే పని చేద్దాం అనుకున్నారు కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయింది రేవంత్ రెడ్డి గారు. ఏమైద్దో చూద్దాము, ఇప్పుడు 10 చేసుకుంటా, మళ్ళీ తర్వాత 10 వస్తారు, మళ్ళీ తర్వాత ఒక 6 వస్తారు, ఇట్లా లెక్కలు వేసుకున్నాడు. అందుకే అన్నాడు కదా, నేను ఒక్క గేటు తెస్తేనే ఇంతమంది వచ్చారు, నేను ఇన్ని గేట్లు తెస్తే ఎంతమంది వస్తారో అన్నారు. గేట్ల సంగతి ఏమో కానీ ఉన్న గేటు కూడా మూసుకున్నాడు. ఎందుకంటే ఎవడు పోతాడో తెలియదు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ రహస్య మీటింగులు పెట్టుకుంటున్నారు. ఒక మంత్రి కింద ఇంతమంది ఎమ్మెల్యేలని, ఇంకో మంత్రి కింద ఇంతమంది ఎమ్మెల్యేలని ఆయన చెప్తున్నారు కదా, జర్ర కుర్చీల నుంచి లేచిట జరిగితే కుర్చీ లాక్కునే పరిస్థితి వస్తుంది అనేది ఆయనే చెప్పుకున్నమాట రేవంత్ రెడ్డి. ఇక ఈ నేపథ్యంలో ఏం చేయాలి ఇప్పుడు? ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ఎట్లా గట్టెక్కించాలి అనేది ఆయనలో ఏమైనా థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? అదేమీ లేదు. వీళ్ళు పోయిండ్రు,
ఆ ఇంటి ముందల వైరు పడిగాపులు కాసిరు, కాసేపు మాట్లాడితే ఏం కాదు లేరు, ఒకరో ఇద్దరో మహా అయితే పడుతుంది, అది ఆ కడియంకు కావచ్చు. ఆయన చెప్పిన చాలా కూల్ అండ్ నీట్గా చెప్పిన మాట, మీరేం వర్రీ కాకురి, స్పీకర్ మనోడే, సుప్రీంకోర్టు చెప్తుంటుంది కానీ మహా అయితే ఎవరికి పడుతుంది, ఒక ఇద్దరో ముగ్గురికో పడుతుంది, అంతకు మించి మిగతా వాళ్ళందరూ సేఫ్ అన్నారట. మరి మా ముగ్గురు మీద పడ్డా కూడా మేము ముగ్గురమన్నా గెలుస్తామా అని అంటే, ప్రయత్నం చేద్దాం, మన చేతిలో అధికారం ఉంది కదా, ప్రయత్నం చేద్దామన్నారంట. అరే మనం కనీసం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు తీర్చకపోగా ఇప్పుడు రైతులు యూరియా కోసం గోసపడుతున్నారు కదా, కనీసం లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టలేని పరిస్థితిలో ఈరోజు ఉన్న నేపథ్యంలో బై ఎలక్షన్లకు పోతే ఎవరు ఓటేస్తారు అని అడిగారట ఆ సదరు ముగ్గురు వ్యక్తులు. అదంతా మీకెందుకు, నేను చూసుకుంటా కదా అన్నట్టుగా చాలా రెక్లెస్గా సమాధానం ఇచ్చిండట. వాళ్ళ బాధ ఏంది, ఇద్దరికా ముగ్గురికా లేకపోతే 10 మందికి పడుతుంది అర్హత వేటు, కానీ ఈడ చూస్తే సర్వేలు చేయిస్తానేమో వాళ్ళు రకరకాల సర్వేలు చేయించారట. ఈ 10 మంది ఎమ్మెల్యేలకే కాకుండా, అంటే ఇప్పుడున్న సిట్టింగ్ వాళ్ళకే కాకుండా, లేదు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలకు సీట్ ఇస్తే ఎట్లుంటుంది, ఈ సిట్టింగ్లకు ఇస్తే ఎట్లుంటుంది, లేదు ఈ ఇద్దరిని కాదని కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇస్తే ఎట్లుంటుందని ఇట్లా ఒక 2-3 దఫాలుగా సర్వే చేయించారట. ఏది చేయించినా అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే గయ్యుమనిలేస్తున్నట ప్రజలు. ఈ నేపథ్యంలో అసలు వ్యక్తుల్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అనే పేరు ఎత్తితేనే జీరో అని చెప్తున్న నేపథ్యంలో ఇలా హైకమాండే తలకాయలు పట్టుకుంటున్నారంట. ఏం చేయాలి అసలు, ఈ పరిస్థితి నుంచి ఎట్లా గట్టెక్కాలి? రేవంత్ రెడ్డి తీరు చూస్తేనేమో అసలు దారుణమైనటువంటి పిలిచి ఇరికిస్తారంటారు చూసినావా. ఆ నేపథ్యంలో నిజంగా వీళ్ళకు 10 మంది ఎమ్మెల్యేలు అవసరమే లేదు, కానీ ఆయనకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంది. అరే నాకు అప్పుడు 64 ఉండే, 64 ప్లస్ ఒకటి వాళ్ళు గెలిచింది అనుకుంటా, ఏది సిపిఐ వాళ్ళతో కలిపి 65 ఏమో. మనకి బొటాబొటీ మెజార్టీ ఉంది కదా, ఏదైనా జరిగితే అసలు నా సీట్ ఉంటుందా ఊడుతుందా, మరి ఈ నేపథ్యంలో నాకు ఇక బీఆర్ఎస్ నుంచి అవసరమే కదా అనేసి మరి ఇక నయాన్నో భయాన్నో బెదిరించిండో అదిరించిండో బతిమలాడిండో బామాలిండో మొత్తానికి వాళ్ళకి ఏమేమి హామీలు ఇచ్చిండో 10 మందిని అయితే చేర్చుకున్నాడు. ఈ 10 మందిని చేర్చుకున్న తర్వాత ఆయనకు అసలు కష్టాలు మొదలైనాయి. ఎందుకు, ఇటు సుప్రీంకోర్టు చాలా నట్లు బిగించి కూర్చుంది. మీరు తీసుకుంటారా, మీకు 3 నెలలు సమయం ఇచ్చినాము, మీరు తీసుకుంటారా లేకపోతే నిర్ణయం మేము తీసుకోవాలనే కాడికి వచ్చింది పరిస్థితి. ఆ విషయం మీద ఎట్లా ప్రొలాంగ్ చేస్తారనే విషయం కూడా హైకోర్టు ధర్మాసనం చాలా లాగి చంపకాయలు మొట్టికాయలు వేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్కి తప్పనిసరి పరిస్థితి ఏంది, ఇప్పుడు ఫస్ట్ దఫాల ఒకరి మీదనో ఇద్దరి మీదనో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఆసనమైన ఈ నేపథ్యంలో మరి 10 మంది ఎమ్మెల్యేలను ఏం చేయాలంటే, తాజాగా సర్వే వెల్లడించిన అంశాల ప్రకారం అయితే 10 మంది ఎమ్మెల్యేలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదట. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పోనీ మా ఎమ్మెల్యేలు కాదు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని చెప్దామా అని అంటే, బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఆ ఎమ్మెల్యేల మీద అర్హత పెట్టుకుపోతారు, వాళ్ళే ఎందుకు బై ఎలక్షన్స్ కోరుకుంటారు, ఇవన్నీ ఏం ప్రజలకు తెలియకుండా ఉండరు కదా. అరే ఏది చేసినా మనకి ఇట్లా వెనుకొచ్చి కొడుతుంది, ఏం చేయాలనేసి ఒక ఆలోచనలు అయితే పడ్డారంట. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి అయితే ముఖ్యమంత్రి లేడు అనేది అయితే కనబడుతుంది. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ బాధ వాళ్ళే పడాలి. ఇప్పుడు కనీసం ఇంకొక డౌట్ కూడా ఏముందంటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కనీసం బీఫామ్లు ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే రాహుల్ గాంధీ చేపించిన సర్వేలో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సీట్ ఇస్తే మాత్రం డిపాజిట్లు కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిట్టింగ్లకు ఇస్తే కొంచెం మెరుగుందంట. వీళ్ళ మీద కంపేరిటివ్ చేసి చూసుకుంటే కంపారిటివ్లీ వాళ్ళకే కొంచెం మెరుగైన ఓట్లు కనిపించినాయట. ఈ నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎంతమందికి బీఫామ్ దక్కుతుంది అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వాళ్ళలో ఆ భయం కూడా ఉంది. ఇప్పుడు రెండోది, ఫస్ట్ ఈ అనర్హత వేటు ఒకటి, 2 అసలు ఈ అనర్హత వేటు పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే అసలు ఈ 10 మందికి బీఫామ్లు వస్తాయి అనేది ఒకటి ఉంది. 3 ఒకవేళ బీఫామ్ వచ్చినా తమ చుట్టూ ఉన్న వాళ్ళెవరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓన్ చేసుకోలేదు. దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళ చుట్టే ఆ కోర్టు ఎంత ఉంది. పోనీ బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలన్న వీళ్ళతో వచ్చిరంటే అది రాలేదు, వీళ్ళే లింగు అనుకుంటూ వీళ్ళొక్కరే పోయినరు. ఈ నేపథ్యంలో అసలు మనకు సపోర్ట్ చేసేటోడు ఎవడు, ముందు ప్రజల్లోకి వెళ్ళడం అనేది లాస్ట్ అది. కానీ ఈ ముందర జరిగే పరిణామాలన్నింటిలో ఎట్లా గట్టెక్కాలనేది ఆలోచిస్తున్నట. ఇక ఈ హైకమాండ్ చేసుకున్న సర్వే వీళ్ళకి ఒక తలనొప్పిగా మారిందంట. ఈ సర్వే ఒక తలనొప్పిగా మారింది. ఏం చేయాలనేసి
ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారి ఇప్పుడు ప్రైవేట్ సర్వేలను పెట్టుకొని అసలు పరిస్థితి సపోజు పటాన్ చెరువు కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలు అంటే ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒకరిద్దరు ముగ్గురు చెప్తున్నారు, పేర్లు ఎందుకు లేండి కానీ మేము బీఆర్ఎస్తోనే ఉన్నామని చెప్తుంటే పాపం వీళ్ళకి ఎందుకు ఇంత తిప్పలు వచ్చే? దెబ్బకి ఏమైందంటే బై ఎలక్షన్స్ అంటే భయము, రెండోది ఇప్పుడు సర్వే హడలెత్తిస్తుంది. అదేంది మేము ఒక్కరం కూడా గెలవరు అనేసి. నిజంగా వాళ్ళు కనుక ఇండిపెండెంట్గానే ఉండుంటే వేరే ఎట్లుంటుండేనో కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఇచ్చి తప్పించుకున్న వైనాన్ని ఈరోజు పచ్చి అబద్ధాల కోరు పార్టీగా వాళ్ళు ప్రజలు పరిగణిస్తున్న వైనం కనిపిస్తుంది. వీళ్ళు గనక ఓట్ల కోసం పోతే ఇవాళ యూరియా కోసం లైన్లు కట్టారు కదా, రైళ్ళలో గింత రాళ్ళు, వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే గాజు బాటిల్స్ ఏమైనా ఉంటే కూడా లైన్లో పెట్టి చెప్పులు, చీపుర్లు ఇట్లాంటివి పెడుతున్నారు. వాటితోటి రేపు ఓటు అడగడానికి పోతే ఓటు వెయ్యండి అని అడక్క ముందుకే వాళ్ళు నా చెప్పులు, చీపుర్లు, చాటలు వాటితోటి కొట్టే ప్రమాదం ఉంది. అంత గూసపడుతున్నారు యూరియా కోసం. యూరియా పరిస్థితి స్టార్టింగ్లో ఏమన్నారు, కేవలం కొన్ని వేల మీద లెక్క పెట్టగలిగే సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు దాన్ని లైట్ తీసుకోరు. దీన్ని బీఆర్ఎస్ మీదకి నెట్టేద్దాము, ఎవరు నమ్మడు బాయ్, ఎందుకంటే కొన్ని వేల మీద లెక్క పెట్టేవి అంటే రోజు రోజుకి ఆ వేల మీద లెక్క పెట్టేవి కాస్త ఈరోజు ఎక్కడ చూసినా యూరియా కొరత గురించి వీడియోలు కనిపిస్తున్నాయి. గాడ్ గ్రేస్ ఏంటంటే ఒకటో రెండో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కనబడుతున్నాయి. సేమ్ ఇదే కోవలోకి ఇప్పుడు ఏపీ కూడా జాయిన్ అయింది. సో ఈ నేపథ్యంలో యూరియా పరిస్థితి చాలా తీవ్రతరమైన నేపథ్యంలో ఇవాళ వీళ్ళకు కూడా ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏ రకంగానైనా వాళ్ళకి యూరియా తెచ్చిస్తామనే సమాధానము ఏ ఒక్క మంత్రి దగ్గర నుంచి కానీ, ఏ ఒక్క ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ కాదు, ఎవ్వరు కూడా ఈరోజు ప్రజలకు హామీ ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇలాంటి పరిస్థితులలో లోకల్ బాడీ ఎలక్షన్ల కోనికనే వీళ్ళకు దిక్కు లేదు. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు బై ఎలక్షన్స్కి పోయి ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరిని కూడా గెలిపించుకునే పరిస్థితిలో లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో సావంత్ ఎవరికి వచ్చి పడిందంటే, అరే మేము ఉన్నోళ్ళం సపోర్ట్ చేయకుండా బీఆర్ఎస్లో ఉన్న సరిపాయే అంటే ఒక ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ అదే అనుకుంటున్నారట. ఈరోజు మనం పార్టీ మారొచ్చు కూడా తప్పనిసరి పరిస్థితి, ఇజ్జత్ కోల్పోయి కూడా ఇలా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకునే దుస్థితికి మన పరిస్థితి దిగజారిందంటే కారణం కేవలం రేవంత్ రెడ్డి అని మాట్లాడుకుంటున్నారట. పోలేరు ఇప్పుడు పోయి మేము మీ దగ్గరే ఉన్నామని చెప్పండి అని చెప్పుకునే పరిస్థితి లేదు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కూడా దొరకలేదన్న మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుందనంటే రేవంత్ రెడ్డికే ఎదురు తిరిగే పరిస్థితి. ఏం చేయాలి ఇప్పుడు? సర్వేలు చేస్తున్నామో జూర కనపడుతున్నాయి. ఎవరు ప్రజలు పోని ఏదన్నా జరిగి ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారేమనుకుంటే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తేనే, పూర్తి పేరు పలకక ముందుకే వాళ్ళు దేంతో కొడతారో దాంతో కొట్టే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు పోయి సీఎం చుట్టూ తిరిగినా ఏమీ కాదు, ఇవాళ ఇంట్లో కూర్చున్నా ఏమీ కాదు, స్పీకర్ దగ్గర కాళ్ళ వేలబడ్డా ఏమీ కాదు. మొత్తానికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తులు జీరో. ఈరోజు సర్వే ఏదైతే జీరో వస్తుందని చెప్పారో ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా రాజకీయ భవిష్యత్తు అనేది జీరో కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది.